డే 12/30. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి అఫీషియల్. మట్టి గాజులతో గ్రాండ్ లుక్ ఉండే సింపుల్ డిజైన్స్, మేకింగ్ ప్రాసెస్, అలాగే ఈ డిజైన్ కోసం నేను తీసుకున్న మెటీరియల్ ప్రతిదీ కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఈ 30 డేస్ బ్యాంగిల్ మేకింగ్ సిరీస్ లో ఒక్క డిజైన్ కూడా మిస్ కాకుండా ఉండాలి అని అంటే ముందుగా మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఫస్ట్ డిజైన్ కోసం ప్లెయిన్ ఇలా మట్టి బ్యాంగిల్స్ ని ఒకదానికొకటి B7000 గ్లూ యూస్ చేసి స్టిక్ చేసుకోవాలి. నేను 2 బ్యాంగిల్స్ ని ఒక పేర్ గా స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా స్టిక్ చేసుకున్న బ్యాంగిల్స్ కొంచెం డ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని డిజైన్ చేసుకోవడానికి నేను తీసుకున్న మెటీరియల్ 4x4 స్క్వేర్ కుందన్, అలాగే 3mm రౌండ్ కుందన్స్. ఇప్పుడు ఇలా బ్యాంగిల్ కి గ్లూ అప్లై చేసి ఫస్ట్ స్క్వేర్ కుందన్, నెక్స్ట్ దాని కింద ఇలా 3mm రౌండ్ కుందన్స్ ఇలా 4 స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ స్క్వేర్ కుందన్స్, మళ్ళీ 4 3mm రౌండ్ కుందన్స్. సేమ్ ఇదే ప్యాటర్న్ బ్యాంగిల్ మొత్తం కూడా రిపీట్ చేశాను. లాస్ట్ లో స్క్వేర్ కుందన్ ఫిట్ అయ్యే గ్యాప్ లేకపోతే గనక 3mm రౌండ్ కుందన్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఫైనల్ గా ఇలా మనం డిజైన్ చేసుకున్న 4 బ్యాంగిల్స్ కంప్లీట్ గా డ్రై అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇది. చూసారు కదా ఈ డిజైన్ ఎంత సింపుల్ గా క్విక్ గా అయిపోయిందో. మీకు కూడా ఇలాంటి కస్టమైజేషన్ కావాలి అని అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా మెన్షన్ చేశాను. DM త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ డిజైన్ లాగే సెకండ్ డిజైన్ కూడా చాలా సింపుల్ గా క్విక్ గా అయిపోతుందండి. బట్ ఫైనల్ గా లుక్ అయితే అదిరిపోతుంది. దానికోసం ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ డిజైన్ కోసం 4mm రౌండ్ గ్రీన్ కలర్ కుందన్స్, అలాగే 3mm రౌండ్ వైట్ కలర్ కుందన్స్ తీసుకున్నాను. ఇప్పుడు బ్యాంగిల్ కి ఇలా గ్లూ అప్లై చేసి ఫస్ట్ ఒక 4mm రౌండ్ గ్రీన్ కలర్ కుందన్స్ ని ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఒక 7 3mm రౌండ్ కుందన్స్ ని స్టిక్ చేసుకున్నాను. సేమ్ ఇదే ప్యాటర్న్ బ్యాంగిల్ మొత్తం కూడా రిపీట్ చేశాను. మీరు తీసుకున్న బ్యాంగిల్ సైజ్ ని బట్టి లాస్ట్ లో కుందన్ ఫిట్ అయ్యే గ్యాప్ లో కొంచెం ఏమన్నా చేంజెస్ ఉంటే 3mm రౌండ్ వైట్ కలర్ కుందన్స్ ని ఎక్స్ట్రా స్టిక్ చేసేసుకుంటే ఆ గ్యాప్ ని ఫిట్ చేసేసుకోవచ్చు. ఫైనల్ గా ఈ డిజైన్స్ కి నేను తీసుకున్న బ్యాంగిల్ సైజ్ 2/4. తెలియని వాళ్ళ కోసం, బిగినర్స్ కోసం ఈ చిన్న ఇన్ఫర్మేషన్. బ్యాంగిల్స్ డిజైన్ చేసుకునేటప్పుడు థ్రెడ్ మీద కుందన్స్ స్టిక్ చేసుకోవాలంటే ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేస్తారు. అదే ఇలా గ్లాస్ బ్యాంగిల్స్ మీద కుందన్స్ ని స్టిక్ చేసుకోవాలన్నా లేదా కుందన్ మీద కుందన్ ని స్టిక్ చేసుకోవాలన్నా కానీ B7000 గ్లూ అయితే యూస్ చేస్తారు. జస్ట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. కుందన్స్ ని అలా స్టిక్ చేసి వదిలేయకుండా స్ట్రైట్ గా కరెక్ట్ పొజిషన్ లో ఉన్నాయా లేదా సెట్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ స్టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పెన్సిల్ తో రైట్ గా ఒక కుందన్ కి ఒక కుందన్ ఆపోజిట్ గా స్ట్రైట్ గా మనం కరెక్ట్ గా అరేంజ్ చేసుకుంటే ఫైనల్ గా లుక్ అన్నది చాలా బాగుంటుంది. ఇలా లాస్ట్ లో కుందన్స్ ఇలా ఒకవేళ 3mm రౌండ్ కుందన్స్ ఎక్స్ట్రా పట్టినా కానీ నో ప్రాబ్లం అండి. అసలైతే నేను 3mm రౌండ్ కుందన్స్ 7 తీసుకున్నాను, బట్ లాస్ట్ లో మాత్రం 10 దాకా పట్టాయండి. అంటే బ్యాంగిల్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చూసారు కదా, ఇలా కుందన్స్ మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత కొంచెం పెన్సిల్ తో అడ్జస్ట్ చేసుకుంటే అవి స్ట్రైట్ గా కరెక్ట్ పొజిషన్ లో ఉంటాయి. ఇలా డిజైన్ చేసుకున్న బ్యాంగిల్స్ కంప్లీట్ గా డ్రై అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇది. ఈ 2 డిజైన్స్ లో మీకే డిజైన్ నచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని ఖచ్చితంగా షేర్ చేస్తారు కదా. ఈ 2 డిజైన్స్ అండ్ ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ డిజైన్స్ మాత్రమే కాదండి, ఈ 30 డేస్ బ్యాంగిల్ మేకింగ్ సిరీస్ లో ఇంకా 18 బ్యూటిఫుల్ డిజైన్స్ లో ఒక్క డిజైన్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలి అని అంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కూడా కస్టమైజేషన్స్ కావాలి అని అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా మెన్షన్ చేశాను. మీకు నచ్చిన డిజైన్ ని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ త్రూ సెండ్ చేస్తే కస్టమైజేషన్ చేసిస్తాము. ఫైనల్ గా ఈ డిజైన్స్ మీ అందరికీ నచ్చినాయి అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ డిజైన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.